బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు సమ్మె విరమించారు. జీతం పెంపు డిమాండ్ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, జులైలో నెరవేర్చుతామంటూ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో అంగన్వాడీ కార్యకర్తలు వెనక్కి తగ్గారు. ఈ మేరకు సోమవారం అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని సమ్మె విరమిస్తున్నట్లు అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. ఇక జులైలో జీతాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, తక్షణమే విధుల్లోకి చేరుతున్నట్టు సంఘం ప్రతినిధులు తెలిపారు. దీంతో మంగళవారం నుంచి అంగన్వాడీలు యథావిధిగా విధులను కొనసాగించనున్నారు. అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ కీలకమైన చర్చలు చేపట్టారు. వేతనాలు పెంచాలనే డిమాండ్ను జులైలో నెరవేరుస్తామని హామీ ఇచ్చినట్లుగా మంత్రి బొత్స వెల్లడించారు. దీంతో సమ్మె విరమణకు అంగీకరించారని తెలిపారు. ఇక 2 దఫాలు చర్చలు జరిగాయని, అంగన్వాడీలపై తమదైన కేసులను సీఎం జగన్తో చర్చించి ఎత్తివేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అంగన్వాడీ టీచర్ రిటైర్మెంట్ బెనిఫిట్ ను 1.20 లక్షలకు, హెల్పర్ కు రిటైర్మెంట్ బెనిఫిట్ ను 60,000కు పెంచామని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. ఇక సమ్మె కాలంపై ఏం చేయాలనే దానిపై సీఎంతో చర్చించిన తర్వాత ప్రకటిస్తామని బొత్స తెలిపారు. ఇక రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లుగా నిర్ణయించామని, మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్వాడీలుగా మార్చనున్నామని చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్, చెప్పండి, ఎట్టకేలకు అయితే అంగన్వాడీ కోరికల మేరకు ప్రభుత్వం తలదించినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే మరి అంగన్వాడీ ప్రధానంగా చెప్పండి యూసఫ్. ఆంధ్రప్రదేశ్ లో గత 42 రోజులుగా అంగన్వాడీలు నిరోధిక సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు. వివిధ రూపాల్లో వారికి సంబంధించిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేరకపోవడంతో వివిధ రూపాల్లో ఇప్పటికే రోడ్డునెక్కారు. ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, అన్ని రూపాల్లో కూడా వారి యొక్క నిరసనలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వము ఎస్మా చట్టాన్ని కూడా ప్రయోగించినప్పటికీ వారైతే మొండి వైఖరిని వీడకపోవడంతో ఎట్టకేలకు చర్చలకు ప్రభుత్వం పిలిచింది. ఈ నేపథ్యంలోనే నిన్నటి రోజు అంగన్వాడీ కార్యకర్తలు పూర్తిగా కొన్ని జిల్లాల్లో అయితే వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు కూడా ఆదేశాలను జారీ చేసినటువంటి నేపథ్యం మనం చూడవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నెల 26వ తేదీన రాష్ట్ర వ్యాప్త బంద్కు కూడా వామపక్షాల ఆధ్వర్యంలో పిలుపుకుని ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా నిన్న రాత్రి 12 గంటల సమయంలో అంగన్వాడీకి సంబంధించిన నాయకులతో చర్చలు జరిపింది. ఈ చర్చలు పూర్తిగా సఫలమయ్యాయి. ఒక్క డిమాండ్ కేవలం 26,000 రూపాయల జీతం పెంపుదల చేయాలన్నటువంటి ఒక్క డిమాండ్ మినహా మిగతా డిమాండ్లన్నిటికీ సానుకూలంగానే ప్రభుత్వం స్పందించినట్లుగా తెలుస్తూ ఉంది. ఈ మేరకు బొత్స సత్యనారాయణతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి యూనియన్ నాయకులతో చర్చలు జరిపారు. దాదాపుగా ఏపీలో ఇప్పటికే ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు 55,000కు పైగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ కొనసాగుతుంది. వారికి ఇచ్చేటువంటి అలివెన్స్ తో పాటు టీఏలు, డిఏలు కూడా ఈ ఏటా అందరికీ అందజేస్తామని చెప్పి వారు హామీ ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే అంగన్వాడీ నిర్వహణ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి మెయింటెనెన్స్ ఖర్చుల కింద కూడా ప్రతి ఏటా 3,000 రూపాయలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. దాదాపు 10 డిమాండ్లు ఇప్పటికే 10 డిమాండ్లను కూడా అమలు చేస్తాము, మీరు కోరినట్లుగానే సీఎంతో మాట్లాడి ఆ జీవోను కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు. రైట్ యూసఫ్, థ్యాంక్ యూ.